హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఆకులన్నీ ఒలుచుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక క్లాత్ మీద బాగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా బాగా ఆరబెట్టుకుంటే 4-5 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. దీంట్లో ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లో శనగపప్పు, మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు వేసిన తర్వాత అన్నీ కదుపుకుంటూ చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు వేసుకోవడం వల్ల గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే 3 లేక 4 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఇవన్నీ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి పట్టుకుని మీ కారం తగ్గట్టుగా మీ ఎండుమిర్చిని బట్టి వేసుకోండి. ఇక్కడ 20 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగుతాయండి. తర్వాత ఒక ప్లేట్లో తీసి బాగా చల్లారనివ్వాలి. మనం ఏ కడాయిలో అయితే పోపు సామాన్లు వేయించుకున్నాం అదే కడాయిలో కొంచెం నూనె ఉంటుంది కదా, దాంట్లో మనం కడిగి ఆరబెట్టిన గోంగూరను వేసి వేయించుకోవాలి. గోంగూరను వేసిన తర్వాత కిందకి పైకి బాగా కదుపుకుంటూ వేయించుకోవాలి. పైన మూత పెడితే కనుక గోంగూర చక్కగా మగ్గిపోతుందండి. మధ్యలో మూత తీసి చక్కగా కలుపుకోవాలి. చక్కగా గోంగూర చూడండి ఎంత బాగా మగ్గిందో. ఇక్కడ చిన్న వీడియో మిస్ అయిందండి. ఈ గోంగూర మగ్గుతున్నప్పుడు కొంచెం చింతపండు కూడా వేసి గోంగూరలో బాగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. దీంట్లో ఎక్కడ పచ్చిదనం ఉంటే కనుక అంతా మగ్గిపోతుంది. ఈ గోంగూర మగ్గబెట్టుకున్నప్పుడు కొంచెం చింతపండు వేయాలండి. ఇలా చింతపండు వేసి మగ్గబెట్టుకోవడం వలన చక్కగా గోంగూర అంతా బాగా మగ్గుతుంది. చింతపండు కూడా మనకి పచ్చడి చేసినప్పుడు ఉపయోగపడుతుంది. మనం వేయించి పెట్టుకున్న పోపు సామాన్లను మిక్సీ జార్లో వేసుకుని మనం గోంగూర వేయించుకున్నప్పుడు చింతపండు వేసుకున్నాం కదా, ఆ చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. దీంట్లో మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా మగ్గిన గోంగూరను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకుంటే కనుక పచ్చడి చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చళ్ళు ఇంగు వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీలో బరకగా మిక్సీ పెట్టుకున్నాం కదా, గోంగూర పచ్చడిని వేసుకోవాలి. తడేమి తగలకుండా గోంగూర బాగా ఆరినేస్తే కనుక 4-5 రోజులు బయట పెట్టినా కూడా ఉంటుంది. ఈ పోపులో గోంగూర పచ్చడి బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసి తింటే అమృతంలా ఉంటుందండి. సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చక్కగా రైస్లోకి, చపాతీలోకి, పులకల్లోకి కూడా బాగుంటుందండి. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ గోంగూర పచ్చడి తింటున్నప్పుడు నోటి కింద ఉల్లిపాయ ముక్కలు పడితే కనుక చాలా బాగుంటాయండి. అందుకే పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా ఉదయం పూట పచ్చడి చేసినప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనం మధ్యాహ్నం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. ఇష్టమైన వారు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. చూసేదండి ఎంతో ఈజీగా, పుల్లగా, కారంగా, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇష్టమైన వాళ్ళతో దీంట్లో కొంచెం నువ్వుపప్పు వేసి కూడా చేసుకోవచ్చు. ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.